అసలే వరదల సమయం. దోపిడీ అంటే ఇలానే ఉంటుంది మరి. లెక్కెవడు అడుగుతాడు, నా వ్యాపారం నా ఇష్టం. ఇది సరిగ్గా ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంతమంది వ్యాపారులు చేస్తున్న దౌర్జన్యం. బోటు ఎక్కితే చాలు నడ్డి పిరిచేస్తున్నారు. కారు గోతులో ఇరుక్కుందంటే చాలు జేబుల్ని గుల్ల చేసేస్తున్నారు. ఏ చిన్న పని చేయాలన్నా ఆస్తులు అడుగుతున్నారు. వరద విలయానికి కకావికలమైన విజయవాడ ప్రజల ఆవేదన ఇది. బోటు ద్వారా ఇంటి నుంచి బయటకు తీసుకురావాలంటే కనీసం మినిమం 2,000 రూపాయలు వదిలించుకోవాల్సిందనట. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వారి కష్టాలను ఎంచక్కా క్యాష్ చేసేసుకుంటున్నారు కేటుగాళ్లు. పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వేలాది రూపాయలు గుంజుతున్నారు. మరోవైపు వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం వద్ద వరద ప్రాంతంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ పదుల సంఖ్యలో 2 వీలర్స్ వరదలో బురదలో కూరుకుపోయాయి. అందే సంఖ్యలో కార్లు కూడా బురదలో ఇరుక్కుపోయాయి. ఇలా చిక్కుకుపోయిన వాహనాలను వెలికి తీయడానికి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అవకాశంగా ఒక్కో కారుకు బయటకు తీయడానికి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగినంత డబ్బు ఇచ్చి బయటకు తీసుకొచ్చుకుంటున్నారు తమ తమ కార్లు యజమానులు. అటు కీసర టోల్గేట్ వద్ద వాహనదారుల ముక్కుపిండి మరీ పైసలు వసూలు చేస్తున్న టోల్గేట్ నిర్వాహకులు అక్కడ దగ్గరలోనే వరదకు గుంటగా మారిపోయిన రోడ్డును మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రోడ్డు కొట్టుకుపోయినా సరే టోల్ కట్టాల్సిందే అంటూ వాహనదారుల తోలు వలిచేస్తున్నారు, ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారి నుంచి 200 మీటర్ల దూరం వరకు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనబస్తోంది. వాటిని బయటకు తీసుకురావడానికి టోల్గేట్ సిబ్బంది ఏమాత్రం ప్రజలకు సహాయపడటం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కొట్టుకుపోయిన తమ వాహనాల్లో డబ్బు, బంగారం ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా దొంగల పాలవుతున్నాయని యజమానులు వాపోతూ ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. వరదలో చిక్కుకున్న వాహనాలకు రక్షణ అనేది లేకుండా పోయింది. పైపెచ్చు వాటిని బయటకు తీయడానికి కూడా ఏమాత్రం సహాయపడకుండా దారి దోపిడీకి ఊతమిస్తున్నారంటూ కూడా టోల్గేట్ నిర్వాహకులపై బాధితులు మండిపడుతున్నారు. మరోవైపు వరద బాధితులు లక్షల్లో ఉండగా ప్రభుత్వం తెప్పించామని చెప్తున్న బోట్లు ఏ మూలకు సరిపోవటం లేదంటున్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపైన బాధితులకు నీరు, పాలు, ఆహారం తరలించేందుకే పరిమితం అవుతున్నాయట. పలు బోట్లకు పంక్చర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు వేలాది రూపాయలను గుంజేస్తున్నారు. కుటుంబం అయితే 5,000 రూపాయలు, మనిషికైతే 1,000 నుంచి 1,500 రూపాయల చొప్పున వసూలు చేసేస్తున్నారు. పేదలను అసలు బోట్లు ఎక్కనబెడమే లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నాటి పడవల ద్వారా తీసుకొస్తున్నారు చాలా మంది. నాటి పడవలు 2,000, 3,000 ఇచ్చి వస్తారా? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చి రమ్మంటున్నారంట. ఎలా వస్తారు? వరదలు ఇరుక్కున్న వాళ్ళు నీకు 3,000 రూపాయలు ఇచ్చి వస్తారా? ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసిన నాటి పడవలు కదా, ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? అదే మాకు కావాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. ఏర్పాటు చేసిన వాళ్ళు మరి డబ్బులు తీసుకోకూడదు కదా. మరి డబ్బులు తీసుకోవచ్చా? మరి ఎందుకు తీసుకోవాలి? మాకు మీరు 3,000 ఇస్తానే 2,000 ఇస్తానని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మీకు తీసుకురావాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇక విజయవాడలో ఎవ్వరిని కదిలించినా ఇలాంటి దీనగాథలే. పలు చోట్ల మహిళలు, పిల్లలను, వారి బంధువులను రెస్క్యూ టీం సిబ్బంది భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడిని పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు కూడా చుట్టుకోవడంతో పసిపిల్లల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లోనూ కొంతమంది తమ చేతివాటం యథేచ్ఛగా చూపిస్తూ ఉండటం నిజంగా బాధాకరమైన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.